My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like a completely a traditional girl, like accepting what father says, what the elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die. That if he is going to be separated from me, I should die. The day I was about to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం. నైనా ఈ సమయంలో ఉన్న పాటనైనా మీ పాద సన్నిధికి వచ్చుటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతకే వందనాలు అయ్యా. నాయనా మరి యోహాను గారు రాసిన ప్రకటన గ్రంథంలోకి వెళ్ళి మరి నాయనా 4వ సంఘానికి రాసిన మాటల్ని మేము ధ్యానిస్తుండగా మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేసి నాయనా నీ శిష్యులుగా నీ దాసులుగా చేయమని యేసుక్రీస్తు నామములో సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవాది దేవుడు మనకిస్తున్న ఈ మాట ఏంటంటే 4వ సంఘం అండి, తుయథైరా అనే సంఘానికి మరి దేవుడు పలుకుతున్న మాటలు. అది ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 18 నుండి 29వ వచనాల వరకు ఉందండి. అయితే దానికంటే ముందుగా మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మరి ప్రతి సంఘానికి కూడా ప్రకటన గ్రంథంలోని మొదటి అధ్యాయం కూడా లిఖించబడిందండి. కేవలం ఈ 10 వచనాలు మాత్రమే కాదు, మరి ఏ సంఘానికి రాసిన మాటలు అంతమటుకి కాదు, కానీ మరలా జ్ఞాపకం చేస్తున్నాను, మొదటి అధ్యాయం అంతా కూడా ప్రతి సంఘానికి కూడా రాయబడింది అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఆ మొదటి అధ్యాయంలో పలుకుతున్న మాటలు ఏంటంటే, మరి మీరు ఎవరైతే ఈ వాక్యాన్ని విని ధ్యానిస్తారో, చదివి పాటిస్తారో వారు ధన్యులు అని చెప్తున్నాడండి. అంత మాత్రమే కాదు, నేను పవిత్రుడను అని చెప్తున్నాడు, నేను నిజముగా ఉన్నవాడని అంటున్నాడు, మీరు రాజులు అంటున్నాడు, అలాగే యాజకులు అంటున్నాడు, అల్ఫయు ఒమేగా అయిన వాడను నేనే అంటున్నాడు, మృతుడనైతేనే కానీ సజీవమైగా ఉన్నాను అంటున్నాడు, పాతాళపు తాళపు చేతులు నా అరిచేతిలో ఉన్నాయి, నా చేతుల్లో ఉన్నాయి అంటున్నాడు. అంత మాత్రమే కాదు, దీపస్తంభాల మధ్యలో నడుస్తున్న వాడను అంటున్నాడు, మరి 7 ఆత్మలు కలిగిన వాడని అంటున్నాడు. అలా ఒక్కొక్క పేరు, తనకున్న పేరు అన్ని సంఘాలకి రాస్తూ మరలా ఒక్కొక్క సంఘంకి లెటర్ రాస్తున్నప్పుడు వీటితో పాటుగా మరలా ఒక అడ్రస్సింగ్ అనేది ఇస్తూ ఉన్నాడండి. మరి ఈరోజు ఈ 4వ సంఘానికి రాసిన మాటలు మనం చదువుదామండి. మొదటిగా 18వ వచనం నుండి, తుయథైరాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, అగ్ని జ్వాలల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనని ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తిని అని చెప్పుకొనుచున్న యెజబెలు అను స్త్రీని నీవు ఉండనిచ్చి ఉన్నావు. జారత్వము చేయుటకు, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసము చేయుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని, కానీ అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహు శ్రమల పాలు చేస్తును. దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరిశీలించువాడు నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. మరియు మీలో ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చెదను. అయితే తుయథైరాలో కడమనున్నవారు మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకొని వారందరితోనూ నేను చెప్పుచున్న సంగతులేమనగా, మీ
పైన మరి ఏ భారము పెట్టను. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు అంతము వరకును నా క్రియలు జాగ్రత్తగా చేయి వారికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అందుకు ఇనుప దండములతో వారిని ఏలును. వారు కుమ్మరి వాని పాత్రల వలె పడుదురు మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాటలే చెవి కలిగిన వాడు వినుగాక. చూడండి, ఈ 18 నుండి 29 వచనాలు, ఇంచుమించు 11 వచనాలండి. ఈ 11 వచనాలలో మరి మొదట ఆరంభం ఎంత బాగుంది కదండి. మొదటగా అయితే అగ్ని జ్వాలల వంటి కనుల కలిగిన వాడను, అంటే నేను చూచువాడను, నాకు మరుగైనది ఏది లేదు, నా కనుదృష్టి ప్రతి చోట ఉంది, ఆయన కునకడు నిద్రపోడు అనే మాటల్ని జ్ఞాపకం చేస్తున్నాయండి. ఏంటంటే అగ్ని జ్వాలల వంటి కనులు, అపరంజిని పోలిన పాదములు కలిగిన దేవుడి కుమారుడను అయిన నేను చెప్పుచున్న మాట ఏంటంటే, మీ క్రియలను చూడండి. తన గురించి తను ఎంతో చక్కగా మరి పరిచయం చేసుకుంటూ ఇక్కడ మరి మన గురించి మళ్ళీ చెప్తున్నానండి. ఒక్కొక్క సంఘం అంటే మళ్ళీ మనమే. అక్కడ సంఘంలో డిఫరెంట్ పీపుల్ ఉండొచ్చు, డిఫరెంట్ వ్యక్తులతో డిఫరెంట్గా మాట్లాడుతుండొచ్చు, కానీ ఇక్కడ నీతో నాతో మరలా మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ క్రియలు, నీ ప్రేమను, నీ విశ్వాసమును, అలాగే నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ సీయింగ్ ఆల్ థింగ్స్. నేను అగ్ని జ్వాలల వంటి వాడంటే దహించడానికి కాదు, కానీ నేను శ్రేష్టమైన నా కళ్ళులతో మీ ప్రతి క్రియను, ప్రతి ఉద్దేశమును నేను తెలుసుకుంటున్నాను, చూస్తున్నాను. నేను కళ్ళు మూసుకొని లేనని క్లియర్గా చూచుచున్న దేవుడిగా మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాదు, పొగుడుతున్నాడు అండి ఇక్కడ. తర్వాత మరి ముందు క్రియల కంటేను చూడండి, అంటే మొదట చేసిన క్రియల కంటే, అక్కడ చూడండి, మొదటి సంఘానికి నీ మొదటి క్రియలు లేవని మాట్లాడుతున్నాడు ఇక్కడ ఏంటంటే, మొదటి క్రియలు చేస్తేనే కానీ మరి మారు మనసు రాకపోతే నేను మరి ఏం చేస్తాను, దీపస్తంభము మీ నుండి తొలగిస్తానని మాట్లాడాడు మొదటి సంఘంలో. ఇక్కడ ఏమంటున్నాడంటే, మొదటి క్రియల కంటేనూ కూడా ఇప్పుడు ఇంకా మంచి క్రియలే చేస్తున్నారని క్రియలని బట్టి మాట్లాడుతున్నాడు అండి. అవును, క్రియలు అవసరమే. క్రియలని బట్టి కూడా మనము దీవించబడతాము దేవుని ఎదుట. మరి మన క్రియలని బట్టి మనము ఏమవుతాం తెలుసా అండి? నిజముగా దేవుని బిడ్డలు అనబడదాము. మన క్రియల్ని బట్టే కదా దేవుడు చెప్తున్నాడు, మీరు నా బిడ్డలు అనబడుదురు అంటున్నారు. మన మంచి క్రియల్ని బట్టి అంట మనము సాక్ష్యంగా బ్రతుకుతామంట. ఆ సాక్ష్య జీవితం అవసరమే, కానీ మరలా చెప్తున్నాను, ఆ సాక్ష్యంతో పాటుగా మరి దేవుని సాక్ష్యం కూడా సంపూర్ణంగా మనలో ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ప్రతి సంఘానికి కూడా మంచి క్రియలు, చెడు క్రియలు ఉన్నాయని మరి సపరేట్గా మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ చూడండి, మరి మొదటి కంటే కూడా మీరు ఇంకా మరి ఎక్కువగా మరి మంచి క్రియలో మీరు చేస్తున్నారని నేను చూస్తున్నాను అంటున్నాడు. అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నదని ఇక్కడ గద్దించడం ఆరంభించాడు. ఏంటి తెలుసా అండి? ఒక స్పిరిట్, జెజబెల్ అనే ఆత్మ గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఆమె ఒక వ్యభిచారిగా పనులు చేసింది, దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేస్తున్న వ్యక్తి అని బైబిల్లో పాత నిబంధనలో ఉంది. అయితే ఆమె లాంటి మనిషి, ఆమె తత్వం కలిగిన వ్యక్తులు మరి ఇక్కడ సంఘంలో ఉన్నారు. సరే, ఉండడం మాత్రమే కాదు, అలాంటి వారిని మీరు ఆహ్వానిస్తున్నారు, అలాంటి వారికి మీరు సపోర్ట్ చేస్తున్నారు, అలాంటి వారికి మీరు దగ్గర అవుతున్నారు. అలా మీలో కొంతమంది ఉన్నారు, అందరి గురించి చెప్పట్లేదు, మీలో కొంతమంది ఉన్నారు. అంటే మరి అప్పుడప్పుడు నువ్వు అలాంటి క్రియలు చేస్తున్నావేమో, అంటే ఇప్పుడు నీ గురించి నా గురించి మాత్రమే కాబట్టి ఇప్పుడు అప్పుడప్పుడు అలాంటి క్రియలేమో నా ద్వారా జరుగుతున్నాయేమో ఈరోజు మనం పరిశీలించుకోవాల్సిన వారంగా ఉన్నాము. మరి భక్తిగా బ్రతుకుతూ మరి అలాగే పాపంలో కూడా బ్రతుకుతున్నామేమో, రెండంచుల ఖడ్గంలాగా మరి రెండు నాణాలతో మనం బ్రతుకుతున్నామేమో, రెండు వైపుల జీవితాలతో బ్రతుకుతున్నామేమో, బయట ప్రపంచానికి ఒకలాగా, లోకానికి ఒకలాగా, అలాగే నీకు నువ్వుగా ఒకలాగా బ్రతుకుతున్నావేమో. రహస్యమందు నువ్వు చేస్తున్న పాపాలని దేవుడు చూస్తున్నాడమ్మా, నువ్వు మర్చిపోవద్దు. అయితే ఇక్కడ ఏంటంటే అవును, సంఘంలో ఇక్కడ రెండు రకాల మనుషులు ఉన్న వారి గురించి మాట్లాడుతుండొచ్చు, కానీ ఇక్కడ సంఘం అంటే నువ్వు నేనే కాబట్టి నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఎక్కడ నీ పవిత్రమైన క్రియలు ఉన్నాయి, ఏ సిచ్యువేషన్లో, ఏ సమయంలో నీ అపవిత్రమైన క్రియలు నువ్వు చేస్తున్నావని చూస్తున్న దేవుడు అగ్ని జ్వాలల వంటి వాడు మాట్లాడుతున్నాడు, గద్దిస్తున్నాడు నేను. అయితే అది మాత్రమే కాదు, మరి గతంలో మరి మూడో సంఘం గురించి మాట్లాడుకున్నట్టుగా మరి విగ్రహాలకి అర్పించిన దాన్ని తినొచ్చు అని తప్పుడు బోధ చెప్తున్న
వారిని నువ్వు సహకరిస్తున్నావు, వారు చెప్పినది నువ్వు పాటిస్తున్నావు. సో అలాంటివి క్రియలు నీలో ఉన్నాయి, అలాంటి వారు నీలో ఉన్నారు కాబట్టి వాటి నుండి నువ్వు బయటకి రా అంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకొక మాట కూడా చెప్తున్నాడు, దాని పిల్లలు నిశ్చయముగా చంపెదరు. అంటే చూడండి, మీరు మారు మనసు పొందుకోమని దానికి నేను అవకాశం ఇచ్చానంటే మనకు అవకాశం ఇస్తున్నాడంట. అవకాశం ఇవ్వడంటే ఏంటి తెలుసా అండి? దేవుడు అవకాశం ఇస్తాడు, అప్పుడు మనము ప్రభువా క్షమించి అంటాము, మళ్ళీ తర్వాత మళ్ళీ పడిపోతాము, మళ్ళీ లేస్తాము. గతంలో మాట్లాడుకున్నట్టుగా ఎన్నిసార్లు పడిపోతున్నావు నువ్వు, మళ్ళీ చెప్తున్నాను, క్షమించడానికి దేవుడు 1000 సార్లు అయినా క్షమించమని చెప్పాడు. ఎన్నిసార్లు క్షమాపణ అడిగితే అన్నిసార్లు క్షమించమని లెక్కలకి మించిన నెంబర్ చెప్తున్నాడు. కానీ నీతిమంతులు 7 మార్లు పడిన లేస్తాను, 7తోనే ఎందుకు సంఖ్యలు రాస్తాడని గతంలో మనం మాట్లాడుకున్నట్టుగా ఇక్కడ మనము మారు మనసు పొందుకోవాలి. పడిపోయిన వారం తిరిగి లేస్తున్నామేమో, కానీ మళ్ళీ పడిపోతున్నామేమో, జాగ్రత్త. అందుకే దేవుడు నువ్వు తప్పు ఒప్పుకున్నప్పుడు దేవుడు క్షమిస్తున్నాడేమో, మారు మనసు పొందుకోవడానికి అవకాశం ఇస్తున్నప్పుడు నువ్వు తీసుకుంటున్నావేమో, కానీ మరలా పడిపోతున్నావేమో చూసుకో. లేకపోతే రెండు పడవల ప్రయాణం లాగా, ఇటు విగ్రహారాధన, అలాగే దేవుని భక్తి, అలాగే లేకపోతే ఇటు చేతబడుల దగ్గరికి వెళ్ళడం, లేకపోతే తాయతుల దగ్గరికి వెళ్ళడం, అలాగే భక్తిగా కమ్యూనియన్ తీసుకోవడం, ఇలాంటి సగం బ్రతుకులు సంపూర్ణమైన క్రియలు నీలో లేవని కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. సో అవన్నిటి నుండి నువ్వు బయటకు వచ్చి యథార్థమైన జీవితాన్ని జీవించు. ఎందుకంటే అలాంటి స్థితిలో నువ్వు జీవిస్తే, నేను గతంలో చెప్పానని ఒక మాట, నీకు మాత్రమే కాదు నీ పిల్లలకి కూడా నాశనం వస్తుంది. ఇక్కడ చెప్తున్నాడు, నాశనం చేస్తాను, నాశనం అయిపోతారు వాళ్ళు. ఎందుకు తెలుసా అండి? పాపపు క్రియల వల్ల మన పిల్లలకి ఆ శాప పాపాలు వస్తాయి. మనం రక్షణ పొందుకున్న తర్వాత మన ముందు తరాల నుండి వచ్చిన శాప పాపాలు ఎప్పుడైతే మనం రక్షణ పొందుకుంటామో అవి కొట్టివేయబడతాయండి. కానీ మనము రక్షణ పొందుకున్న తర్వాత కూడా పాపం చేస్తే ఇంకా అవి కొనసాగించబడతాయని గుర్తు చేసుకోండి. అవి ఇంకా భయంకరంగా ఉంటాయని మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే క్షమాపణ కోరుకుంటే సరిపోదు, మన శాప పాపాలు మన పిల్లలకి రాకూడదు. మరలా చెప్తున్నాను, ఆస్తి అంతస్తులు నువ్వు స్వాస్థ్యంగా ఇస్తున్నావేమో, కానీ మీరు ఇవ్వవలసినది ఏంటి తెలుసా అండి? మీరు చేసిన పాపపు ఫలాలు నీ బిడ్డలకి రాకుండా మీరు చూసుకోవాలంటే, మీరు పశ్చాత్తాపం పొందుకొని, మీరు మారు మనసు పొందుకొని, మీరు పవిత్రంగా బ్రతికితే మీ పిల్లలకి మీరిచ్చే గొప్ప ఆస్తి అదే అండి. ఏంటంటే శాపాలు పాపాలు ఇవ్వకుండా ఉండడం. వాళ్ళు చేసిన దానికి వాళ్ళు అనుభవిస్తారేమో, వారు మారు మనసు పొందుకుంటారేమో, రాబోయే కాలంలో వారు మీ పవిత్రమైన జీవితాన్ని బట్టి వారు పవిత్రంగా బ్రతుకుతారేమో. ఒకవేళ తప్పిపోయిన స్థితిలో ఉన్నానో, మీ ప్రార్థన బట్టో, దేవుని కృపని బట్టో, ఆయన రక్తాన్ని బట్టి ఈరోజు కాపుతారు, రేపు మారుతారు. కానీ మీ శాపాలని బట్టి వారు శాపగ్రస్తులు కాకుండా మీరు నిలబడమని తల్లిదండ్రులారా మిమ్మల్ని వేడుకుంటున్నాను. అమ్మమ్మ తాతయ్యలైనను, నానమ్మ తాతయ్యలైనను మిమ్మల్ని వేడుకుంటున్నాను. మీ తరము వారికి మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారో, మీ తర్వాత తరం వారికి మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఒకరోజు ఇదే ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ఇదేంటి ప్రభా, రక్షణలోకి వచ్చాక కొట్టివేయబడిన వాటిని మరలా ఎందుకు జ్ఞాపకం చేస్తున్నావు అంటే, నేను కొట్టి పడేసిన మాట నిజమే, కానీ మళ్ళీ చేస్తే కూడా వస్తుంది కదా బేటా అన్నాడు. నిజమే కదండి. అందుకే రక్తము, సజీవమైన రక్తము ప్రతిరోజు మనల్ని కడుగుతుంది. ఆ సమయంలో అంటే మనం పాపము చేసి ఒప్పుకున్న ప్రతి క్షణంలో, అంటే వెంటనే క్షమించేస్తాడు దేవుడు. కాబట్టి వెంటనే ఆ రక్తం మనల్ని కడిగేసి పాపమే లేనట్టి వారిగా మనల్ని దేవుడు చేస్తాడంటే అది ఆయన కృప అండి. అది కృపకాలం అంటే, అంతేగాని పాపానికి లైసెన్స్ ఇవ్వడం కాదు. అయితే నేను అడిగాను, ప్రభా ఈ శాప పాపాలు తరాలు అంటారు, నిజమే. తప్పులు పాపాలు చేస్తే బైబుల్ అయితే 3 తరాల వరకు ఏమంటారు, శాపాలు పనిచేస్తాయి. 3-4 తరాల వరకు అని పాత నిబంధనలో ఉంది. తర్వాత దీవెనైతే 1000 తరాల వరకు పోతుందంట. నిజంగా 1000 తరాల వరకు ఆశీర్వాదకరంగా ఉన్న వాళ్ళు ఈ లోకంలో ఎవరు ఉన్నారంటే అది కేవలం అబ్రహాం మాత్రమేనేమో అని నేను అనుకుంటున్నాను. ఇస్సాకు కూడా కావచ్చేమో, కానీ యాకోబు కూడా కాదు, మధ్యలో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకున్నాడు. కానీ ఎవరేదైనాను నేను నమ్మేది ఏంటంటే 1000 తరాల వరకు మనం నిజంగా ఆశీర్వాదకరంగా ఉండగలుగుతున్నామా? మన తర్వాత జనానికి లెజెండ్గా నువ్వు ఉండాలని కోరుకుంటున్నావు, సాధించామని, నీ గురించి చచ్చిపోయినాక నీ గురించి గొప్పగా చెప్పుకోవాలని కోరుకొని అలాంటి గొప్పగా సాధిస్తున్నావేమో, కానీ నువ్వు సాధించలేనిది ఒకటి ఉంది, పవిత్రమైన జీవితం. నీ శాప పాపాల ఏమంటారండి ఆ చైన్ని నీ బిడ్డలకి ఇవ్వకపోవడం. దయచేసి
అది మాత్రం చేయకూడదు. అయితే చాలామంది అంటారు పెళ్ళిళ్ళు అయినప్పుడు అంట, మెయిన్గా పెళ్ళిళ్ళు అయినప్పుడు ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూసి పెళ్లి చేయాలి అని నాకు అప్పుడు అర్థమైందండి. ఎందుకంటే నిజమే, లోకంలో ఉన్న వాళ్ళంతా కూడా సత్యాన్ని అన్వేషిస్తారు, సత్యానుసారంగానే బ్రతుకుతారు. వాళ్ళకి తెలియంది ఏంటి అంటే యేసుప్రభు దేవుడు అని తెలియక ఎవరిని పడితే వాళ్ళని దేవుడు అనుకుని బ్రతుకుతున్నారు. కానీ వాళ్ళకి సత్యాలు తెలుసు, వాళ్ళు యథార్థంగా బ్రతకడం తెలుసు, ఏది మంచో ఏది చెడో తెలుసు, ఆచారాలైనా సరే యథార్థంగా చేసుకొని బ్రతుకుతున్నారు. అయితే వాళ్ళు ఏమంటారు, 7 తరాలు ఇటు 7 తరాలు అటు అని అందరూ అనుకోవాల్సిందే. నిజంగా చెప్పాలంటే ఇది బైబిల్లోకి వెళ్ళి వచ్చిన మాటనేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నిజమే కదండి, 7 తరాలు మంచోళ్ళ చెడ్డాళ్ళ వాళ్ళు ఎలాంటి బ్రతుకులు బతికారు. ఎందుకంటే పిల్లలకు వస్తున్నాయి కదండి శాప పాపాలు. మరి ఆ శాప పాపాలు వస్తే మరి పిల్లలు ఇచ్చినా, మన పిల్లల్ని ఇచ్చినా, మన పిల్లగోడిని ఇచ్చినా అది మళ్ళీ వాళ్ళ పిల్లలకి వర్తిస్తుంది, వాళ్ళ జీవితం అస్తవ్యస్తం అయిపోతుంది. కాబట్టి కరెక్ట్గానే చూస్తున్నారండి వాళ్ళు. కానీ వాళ్ళకి తెలియని సత్యం ఏంటి తెలుసా, క్రీస్తుని నమ్ముకున్న బిడ్డలకి, క్రీస్తు రక్తం చేత కడుగుపడిన బిడ్డలకి ఈ శాపాలు 7 తరాల శాపాలు ఇవన్నీ ఏమి ఉండవని వారికి తెలియదు. మరి క్రైస్తవులమైన మనము తెలిసి కూడా పాపం చేస్తూ మన బిడ్డలకి దానముగా మనం ఏమిస్తున్నామంటే పాపాన్ని ఇస్తున్నాం. దయచేసి అది చేయకండి. దేవునికి మహిమ కలుగుగాక. ఇక్కడ పిల్లలని రాయబడింది కాబట్టి నేను ఇవన్నీ చెప్తున్నానండి. ఆ తర్వాత చూస్తే మరి దాని పిల్లలు నిశ్చయముగా వారిని పిల్లలను చంపేదని అంటున్నాడు. అలాంటి స్థితి మనకు రాకూడదండి. మరి అందువలన అంతర్యములను హృదయములను పరీక్షించువాడు నేనే అని మీకు తెలుస్తుందంట. అంటే మీరు ఎలాంటి రహస్య పాపాలు చేసినా, మీరు ఎలా చేసినా కానీ, మీరు ఎవరు చూడదనుకోలేనుకొని 2 పడవల ప్రయాణంలో మీరు బ్రతుకుతారేమో, కానీ దేవుడు చూస్తున్నాడు. కాబట్టి అది నెక్స్ట్ తరానికి వ్యాపిస్తుంది. జాగ్రత్త అని మళ్ళా జ్ఞాపకం చేస్తున్నానండి. మరి తర్వాత వచనం చూస్తే మరియు మీలో ప్రతి వానికిని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేదని అంటున్నాడు. మరి చూడండి, పిల్లలకి ఇవ్వడం మాత్రమే కాదు, మరి మీకు కూడా ప్రతిఫలం నేను ఇస్తానంటున్నాడు. అయితే మరి తుయతైరాలో కడమ వారైన మీతో అనగా ఈ బోధను అంగీకరించక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎగరుగమని మరి చెప్పుకొని వారందరితోనూ నేను చెప్పుచున్న మాట ఏమిటంటే, ఇక మీదట మీ పైన నేను ఏ భారము పెట్టను. అంటే ఇలాంటి ప్రవర్తనకి, ఇలాంటి శాపాల్లో ఎవరైతే లేరో, మరి ఆ సంఘంలో ఎవరైతే లేరో వారికి చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో మీకు ఇంక ఎలాంటి భారం పెట్టను, మీ పైన ఎలాంటి భారము, అలాంటి ఇబ్బంది మీకు ఇవ్వను, మిమ్మల్ని జీవింపజేస్తాను. అంటే ఆ శాప భారము మీకు రాదు. మీరు ఆ బోధలకు వెళ్ళలేదు, వాటి వైపు చూడలేదు, అలాంటి శాపగ్రస్తమైన క్రియలు మీరు చేయలేదు. కాబట్టి మీ మీద శాప భారం అనేది రాదు, మీ పిల్లలకి రాదనే సత్యం ఇందులో దాక్కొని ఉందని మీకు బయలుపరుస్తున్నాను ఈరోజు. ఆ తర్వాత చూస్తే దేవుడు ఇంకో మాట చెప్తున్నాడు, చక్కటి మాట. మరి భారము చూడండి, దేవుడు ఏమంటున్నాడు, సమస్త భారము మోయిచున్న వర్లారా నా దగ్గరికి రండి అంటాడు. అలాంటిది భారమే పెట్టనని చెప్తున్నాడు. ఎంత ధన్యత అండి ఇది నిజంగా. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోండి. ఏదండి, ఇలాంటి పవిత్రమైన జీవితాన్ని గట్టిగా పట్టుకొని నిలబడండి అంటున్నాడు. అంటే ఆయన రాకడనే గుర్తు చేస్తున్నాడు. లేకపోతే మన పోకడ వరకైనా, అంటే అంతం వరకు మనం పవిత్రంగా పరిశుద్ధంగా జీవించమని చెప్తున్నాడు. తర్వాత నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు మరి జయించుచు అంతం వరకు నా క్రియల్ని పాటించిన వారికి నేనేమిస్తానంటే, చూడండి, నేను చేయువారికి జనుల మీద అధికారమునిచ్చదని అంటున్నాడు. అతడు ఇనుప దండముతో ఏ రీతిగా మరి పాలన చేయగలడు అంటున్నాడు. ఇక్కడ చూస్తే ఇనుప దండతో పాలన చేసేవాడు ఎవరండి? యేసు ప్రభు వారు చేసేవారు. అయితే అదే అధికారాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. ఇక్కడ ఇనుప దండముతో పరిపాలన అంటే మరి యథార్థమైన పరిపాలన, సత్యాన్ని బట్టి చేసే పరిపాలన. మరి ఇనుమతో కొడితే మరి ఎలాంటి కుండ లాంటిది, మట్టి లాంటిది, అంటే కొన్ని ఇరిగిపోతాయండి, మరి ముక్కలు అయిపోతాయి. కాబట్టి అంటే తప్పుకి సంబంధించినవి ఏవైనా సరే విరిగిపోయేలాగా ఇనుప దండముతో శిక్షిస్తానని మాట్లాడుతూ ఉంటాడు. సో ఇక్కడ అంటే అది గట్టిగా ఉంటుంది కాబట్టి ఏదైనా ఇరిగిపోతుంది, ఏదైనా సరే పాడైపోతుంది అని చెప్తున్నాడు. సో అలాంటి పరిస్థితుల గుండా మనం వెళ్ళకుండా దేవుడు మనల్ని పరిశుద్ధంగా మరి నమ్మకంగా జీవించమంటున్నాడు. అలాంటి గొప్ప అధికారాన్ని కూడా మనకిస్తున్నాడు. అంటే మనమే ఇతరుల జీవితంలో ఉన్న మరి చెడుని నాశనం చేయడానికి మనకే ఇనుపదండం కూడా ఇస్తానంటున్నాడు. ఆయనకి ఇచ్చిన అధికారం మనకి ఇస్తున్నాడు. అవును, మరి ఇవ్వలేదా అండి శిష్యులకి? మరి శిష్యులకి ఏమంటున్నాడు? ఇదిగో నాకు కలిగినదంతయో మీకు ఇస్తున్నాను అంటున్నాడు. అధికారం ఇస్తున్నాడు, అభిషేకం ఇస్తున్నాడు. హల్లెలూయా. మరి ఈ దేవునితో పాటుగా వారసత్వాన్ని ఇచ్చి ఉన్నాడు, సమానత్వాన్ని ఇచ్చి ఉన్నాడు.
అన్నిటికంటే శ్రేష్టమైనది ఇంకొకటి ఇచ్చినాడు. ఏంటి తెలుసా అండి? మహిమను కూడా ఇస్తున్నాడండి. తన శిష్యులకు ఇవ్వలేదా అండి? మనము నిజమే, చాలామంది అంటారు దేవుడు రోషంగల దేవుడు, దేవుని మహిమ ఎవరికి ఇవ్వడు అంట. నిజమే అండి. ఎలాంటి వారికి మహిమ ఇవ్వడు తెలుసా అండి? నేనే సాధించాను, నేనే ది గ్రేట్, నా వల్లనే జరిగింది అని ఈర్ష అంటే విర్రవీగే వారితో దేవుడు తన మహిమని పంచుకోడండి. సో నా మహిమని ఎవ్వరికి ఇవ్వనని చెప్తున్నాడు. మరి వాక్యం రెండంచెల ఖడ్గం కదా. మరి బైబిలే పెద్ద కన్ఫ్యూజన్ అండి. అప్పుడే ఒక మాట ఉంటుంది, దాని తర్వాత దానికి అంటే కంప్లీట్గా డిఫరెంట్గా ఇంకో మాట ఉంటుంది. అక్కడ దేవుడు ఏ హృదయంతో ఎందుకు చెప్పాడు అనేది అర్థం చేసుకుంటే అప్పుడు మనకు బైబిల్ అర్థమవుతుంది. లేకపోతే దేవుడు 2 మాటలు మాట్లాడాడు, దేవుడే అబద్ధికుడని కూడా అంటున్నారు. బయట వాళ్ళు మాట్లాడుతున్నారు, మనం గెలవలేక మేం చెప్పలేకపోతున్నాం. అది మన పని కాదు. కానీ మనం అర్థం చేసుకుంటే చాలు. ఒక్కరికి మనం సత్యం చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే ఇదిగో అలాంటి వారికి మరి ఎలాంటి స్వార్థంతో కూడిన వారు ఎవరైతే పొగరుగా ప్రవర్తిస్తారో అలాంటి వారితో దేవుడు మహిమ పంచుకోడు. అలాంటి వారికి మహిమ దేవుడు ఇవ్వడు. కానీ నమ్మకంగా తగ్గించుకునే వారు హెచ్చించబడతారు అన్నట్టుగా, నాకు కాదు ప్రభా నీకే సమస్త మహిమ అని నువ్వు తగ్గించుకుని జీవిస్తే యథార్థంగా అండి, మళ్ళీ మాటలతో కాదు, నువ్వు యథార్థంగా జీవిస్తే దేవుడు తన శిష్యులకి చెప్పినట్టుగా, ప్రభా తండ్రి నువ్వు నాకు నన్ను మహిమపరిచావు కదా ప్రభా, నువ్వు నాకు ఇచ్చిన మహిమని ఇదిగో నా శిష్యులకు నేను ఇస్తున్నాను, నా బిడ్డలకి నేను ఇస్తున్నాను, నా వారసులకు ఇస్తున్నాను. ఇదిగో వీరికి మాత్రమే కాదు, వీరి ద్వారా ఎవరైతే వాక్యము విని నమ్మినారో, రాబోయే కాలంలో నన్ను నమ్ముతారో వారికి నా మహిమని ఇస్తానంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, నీకు మహిమ ఉందని వాగ్దానం ఉందా? లేదా నీకు అధికారం ఇస్తున్నాడా లేదా మహిమ పొందుకునే వాగ్దానము? మరి ఆ అధికారంలో మనం జీవిస్తే సాతాను నిలవలేదండి. అభిషేకం ఎదుట ప్రతి కాడి విరవబడుతుంది అనేది నిజమేనండి. కానీ మీకు విషయం చెప్పాలా, మహిమ ఉన్న చోట అయితే అపవాది కాడిలు రాలేవండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కేవలం కాడిలు విరగబడడం మాత్రమే కాదు, ఇంకా కొత్త కాడిలు రాకుండా దేవుడు అరికడతాడు. అభిషేకానికి ఉన్న మరి మహిమకి మధ్యలో ఉన్న వ్యత్యాసం ఇది. అభిషేకం అనేది విడిపోతుందేమో, మనం చేసే తప్పులను బట్టి చల్లారిపోతుందేమో, కానీ దేవుని మహిమ అనేది మన మీదికి వచ్చినప్పుడు ఇంకా మనము మార్పు లేని వారిగా జీవిస్తాం. సో కాబట్టి ఆయన అన్ని రకాల అధికారాలు ఇస్తానంటున్నాడు. ఇక్కడ మరి ఈ సంఘము భయంకరమైన పాపంలో ఉంది, భయంకరమైన వ్యభిచారంలో ఉందని దేవుడు చూపిస్తున్నాడు వారికి. కానీ వాగ్దానం చూడండి ఎట్లా చేస్తున్నాడు, నువ్వు మారు మనసు పొందుకొని సరిగా బ్రతికితే, మరి అలాగే మరి మీరు ఎవరైతే అలాంటి పాపం చేయని వారు ఉన్నారో వారికి నా సర్వాధికారం ఇస్తాను అంటున్నాడు. ఇనుప దండముతో అధికారం ఇస్తానంటున్నాడు. అది శ్రేష్టమైన అధికారం అండి. అంటే అది మరి అధికారిగా రూల్ చేసడానికి, అంటే శాసనం అంటారు కదా, మరి రాజులు శాసిస్తే అంటే అలాగే ఇప్పుడు నువ్వు ఏదైనా పలికితే అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. నువ్వు యాజకుడివైతే యాజకుడి మాటలు దేవుడు రూఢిపరుస్తాడు. ఏమంటాడండి, నా దాసుల మాటను నేను రూఢిపరుస్తాను. దాని అర్థం ఏంటి తెలుసా అండి? దేవుడు చెప్పితే నేను పలికిన మాటలు రూఢిపరుస్తాడు, అది పక్కా జరుగుతుంది. నేను ఎలాంటిదన్నా ఇట్లాంటిదన్నా, కానీ నేను నమ్మకంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా, దేవునికి ఇష్టానుసారంగా నేను బ్రతుకుతూ జీవిస్తే దేవుడు నాకు ఒక ఆశీర్వాదం ఇస్తాడండి, ఒక యోగ్యతని ఇస్తాడు, ఒక అర్హతని ఇస్తాడు. ఏంటి తెలుసా, విశ్వాసంతో నేను పలికిన ఏ మాట అయినా కానీ దాన్ని రూఢిపరుస్తాడు దేవుడు. నా జీవితంలో మనము పలకమంటున్నాడు కదా, పాజిటివ్ పలకండి అని చెప్తా ఉన్నాడు, మంచి పలకండి, నీ మాట నీ నోటి ఫలములు నువ్వు అనుభవిస్తావంటున్నాడు కదా. మరి నేను నా నోటి ఫలములు అనుభవించాలి అంటే నా నోటి నుండి వచ్చే ప్రతి మాట పరలోకం నుండి రావాలనే అవసరం లేదండి. యథార్థమైన మాటను ప్రతిదీ కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. అలాంటి అధికారం నీకు నాకు దేవుడు ఇస్తుంటుండగా మనం కోల్పోకుండా బ్రతకాలంటే పవిత్రమైన జీవితం మనకు కావాలి. ఆ పవిత్రమైన జీవితాన్ని మనం కోరుకుందామండి. సో నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చెదను. అతడు ఇనుపదండముతో వారిని ఏలును, వారు కుమ్మరి వాని పాత్ర వలె పగలగొట్టబడుదురు. చూసారా అండి? మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను, సంగముతో ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి కలిగిన వాడు వినును గాక అంటున్నాడు. చూడండి, ఇక్కడ ఇంకొక మాట, కుమ్మరివాడి కుండలాగా, అంటే మరి ఇనుపదండంతో పగలగొట్టబడుతుంది కదండి, అది ఇప్పటిదాకా మనం ధ్యానించాము. అయితే మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను. మరి ఒక్కసారి వేకువ చుక్క అంట, వేకువ చుక్కని ఎలా ఇస్తారని ఆలోచన చేద్దాం మనం. అయితే దానియేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఏంటి ఆ మాట అంటే, ఎవరైతే క్రీస్తు
క్రీస్తులో ఉంటారో, అంటే క్రీస్తుని బట్టి జీవిస్తారో వారిని ఏం చేస్తాడంటే తెలుసా అండి, దేవుడు నక్షత్రం వల్లే చేస్తానంటాడు. మరి అంత మాత్రమే కాదు, మన వలన ఎవరైనా రక్షణలోకి వస్తే మనము చేసిన పాపములు కూడా కడగబడతాయి అంటాడు. హల్లెలూయా. ఒకసారి ఈ రీతిగానే నేను గతంలో మరి ఇంచుమించు కొన్ని 10 సంవత్సరాల కిందట 2012 సంవత్సరం, ఇప్పుడు మనం 23లో ఉన్నాము, ఇంచుమించు ఇదే సమయంలో మరి నా వల్ల ఒక భయంకరమైన పొరపాటు జరిగిందండి. అంటే అది ఆల్రెడీ నా సాక్ష్యంలో చెప్తాను. అంటే దేవుని చిత్తం కాని వివాహంలో నేను అడుగు పెట్టాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. అది దేవుని చిత్తం అనుకుని అడుగు పెట్టాను. కానీ ఆ సమయంలో దేవుడు నన్ను అద్భుతమైన రీతిగా కాచి కాపాడి మరి బయటకు తీసుకొచ్చేసాడండి. సో ఆ తర్వాత నేను కొన్ని రోజుల పాటు, అంటే కొన్ని నెలల పాటు నేను వేదన గురయ్యాను, బాధపడ్డాను. ఆ తర్వాత కానీ దేవుని నుండి మాత్రం దూరం కాలేదండి. దేవుని పాదాలు పట్టుకొని ఒక్కటే అన్నాను, ప్రభా నీ నుండి అయితే నేను దూరం కాలేను. నువ్వు అనుకొని అడుగేయబోయాను, అయినా నువ్వే నన్ను కాచి కాపాడావు అనుకుంటాను ప్రభా, కానీ నువ్వు మాత్రం నన్ను విడిచిపెట్టుకొని అలాగే దేవుని పాదాలు పట్టుకొని కొన్ని రోజుల పాటు నేను ధ్యానిస్తూ ఉంటుండగా దేవుడు మాత్రం నన్ను విడిచిపెట్టలేదండి. దానికంటే ముందు నేను అప్పుడప్పుడే సేవలో వాడబడతా ఉన్నాను. దాని తర్వాత కూడా మరి దేవుడు క్షమించే సేవలో ముందుకు నడిపిస్తున్నప్పుడు నాకు ఒక తమ్ముడు చెప్పాడనమాట, ఒక సేవకుడు ఒక మాట అన్నాడు, నేను నిజంగా క్షమించబడ్డానా లేదా అని. ఇలాగే తెలియని అజ్ఞానంతో అన్నీ తెలిసి కూడా తెలియకుండా ఆ వేదనలో మాట్లాడుతున్నప్పుడు, అక్క మీరు ఆల్రెడీ సేవలో ఉన్నారు, మీరు ఇది జరిగిన తర్వాత కూడా నిలబడి ముందుకు సాగుతున్నారు కాబట్టి వాక్యం చెప్పినట్టుగా మీరు ధృవతారగానే ఉంటారు, నక్షత్రంలాగానే వెలుగుతారు. పైగా ఆ టైంలో ఏంటంటే నా ద్వారా మళ్ళీ 2-3 రక్షణలోకి వచ్చారండి. అంటే కంప్లీట్గా రక్షణలోకి వచ్చారు, బాప్టిజం తీసుకున్నారు. అయితే ఆ రక్షణ కార్యాన్ని బట్టి నువ్వు క్షమించబడ్డావక్క, అసలు ఇంకా నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రక్షణకు మించినది ఇంకొకటి లేదు, అది నీ ద్వారా జరిగింది అన్నప్పుడు నేను సంతోషించానండి. అంటే మరి అది అంటే కొంతమంది సేవకులు తప్పులో ఉన్న వాళ్ళ ద్వారా కూడా రక్షణలు జరుగుతాయేమో, అది వచ్చిన వారిని బట్టి ఉంటుందని మళ్ళీ చెప్తున్నాను. కానీ నేను పశ్చాత్తాపడ్డాను కాబట్టి ఆ నేరము ఆ శాపము నా మీద ఎక్కువ కాలం లేదు. శిక్ష అనుభవించానేమో కొన్ని రోజులు కొన్ని నెలలు, కానీ దానికి తగ్గట్టుగా వేదన పడ్డానేమో, కానీ నా దేవుడైతే నన్ను విడిచిపెట్టలేదండి. సో నేనేమంటున్నానంటే అక్కడ వాక్యం దానియేలు గ్రంథంలో ఉన్న మాట ఏంటంటే, ధృవతారలాగా ఎంతమంది అయితే మరి క్రీస్తు వైపు మనుషులను త్రిప్పుదురో వారంట ధృవతారలాగా మరి వెలుగుతారంట. అయితే ధృవతారలాగా వెలగడం ఒక ఎత్తైతే ఆ తారలనే మనకిస్తారు అంటే ఇక దీన్ని ఎట్లా వర్ణించాలో నాకు తెలియదు. కానీ వేకువ చుక్క అంటే మరోవరో కాదండి, క్రీస్తు ప్రభువుకి పోల్చడమే. ఆ క్రీస్తు ప్రభువే మనతో ఉంటాడు, ఆయననే మనకిస్తారని ఇక్కడ మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏంటండి ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే వేకువ చుక్కను, హల్లెలూయా, మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చదండి. వేకువ చుక్క మళ్ళెవరో కాదు, క్రీస్తే అండి, క్రీస్తునే మనకిస్తాను అంటున్నాడు. మరి క్రీస్తుని కలిగి ఉండుట కంటే ఇంకేమీ లేదు. ఒకవేళ నువ్వు పొడగొట్టుకున్నావా క్రీస్తుని, నువ్వు చేసిన పాపాన్ని బట్టి తప్పును బట్టి ఇదిగో ఇప్పటివరకు మనం ఆలోచించిన ధ్యానించిన చదివిన పాపాల్లో ఎక్కడన్నా నువ్వు ఉన్నా పర్వాలేదు, ఈరోజు అవన్నిటినీ దేవుని సన్నిధిలో ఒప్పుకొని నువ్వు దేవుని వైపు తిరిగితే ఆ శాపం నీతోనే ఆగిపోతుంది. నిన్ను కడిగి వేస్తాడు, నీ ద్వారా ఎంతోమందిని రక్షణలోకి నడిపిస్తాడు, నిన్ను కూడా ఒక తారగా నిలబెడతాడు. అంత మాత్రమే కాదు, నీకు వేకువ చుక్కు అయిన యేసు ప్రభుని మరి తోడుగా ఎల్లవేళలా అన్ని వేళలా ఇస్తాడు. ఎందుకంటే ఆ చుక్క మనకి తోడుగా ఉంటే ఇంకా ఆనాడు మరి క్రిస్మస్ పండగ చుక్కని చూసుకుంటూ పరిగెత్తుకొచ్చినట్టు ఆ చుక్కని చూసుకుంటూ మన జీవిత కాలం అంతా ఆయనను చూసుకుంటూ మనము నడవచ్చండి. అందరి బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రమయ్యా. ఈ 4వ సంఘం గురించిన సత్యాలు మేము ఈరోజు ధ్యానించుంటుండగా మాతో మాట్లాడి మీరు మహిమ పొందుకున్నందుకు మీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.